శ్రీరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా మరి ఆయన రెక్కల నీడలో మనందరినీ ఆశ్రయించి ఆదరించి మరి మరొక నూతనమైన దినముల్లో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనం. దేవ, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వాగ్దానంలో మరి ఆదరణకరమైన మాట ఏంటంటే, మనం ఎప్పుడు కూడా శుద్ధ హృదయం అనేది మనకి కలిగి ఉండాలండి. అప్పుడే మన అంతరంగంలో ఉన్న ఆలోచనలు, కోరికలు, సమస్యలు అన్నీ కూడా ఆ దేవాది దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడండి మన పట్ల. మరి అంతే కదండి, స్థిరంగా మన మనసును ఉంచుకోవాలండి. మరి మన మనసు ఎప్పుడు కూడా పరిపరి విధాలు పోకూడదు. మరి స్థిరంగానే మన తలంపులు, మన ఆలోచనలు అన్నీ కూడా ఆయన మీద స్థిరంగా ఉండేటట్టు, ఆయన పట్ల మరి ఏకీభవించి ఉండేటట్లు మనం ఉండాలండి. మరి ఆయన అంతరంగంలో మరి స్థిరమైన మనసును మనం పుట్టించుకోగలిగే స్థితిలో మనం ఉండాలి. మరి మన పట్ల ఆయనకున్న ప్రేమ ఎప్పుడు కూడా తగ్గిపోకూడదండి. అలా నూతనంగా ఎప్పుడు అలా పుడతానే ఉండాలండి. మరి ప్రేమ కలిగి మనం జీవించాలండి దేవుని పట్ల. మరి అలాగా ఉండాలి అని అనుకుంటే మనము కూడా మరి మన వ్యక్తిగత జీవితంలో, మన అంతరంగంలో, మరి మన బాహ్య దేహం కాకుండా మన అంతరంగంలో స్థిరమైన మనసు, స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన తలంపులు, స్థిరమైన ప్రతి విషయంలో కూడా మనం స్థిరత్వం అనేది కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని గుర్తుపెట్టుకుంటాడు, జ్ఞాపకం చేసుకుంటాడు, మనల్ని కనికరిస్తాడు, ఆదరిస్తాడు, అభిమానిస్తాడు, ప్రేమిస్తాడు. ఇలాగ ఎన్నో రకాలుగా మనల్ని క్షేమానికి లేవనెత్తుతాడు అనమాట అండి. ఎప్పుడు కూడా ఆయన దయ మన పట్ల ఉండేలా చూసుకోవాలి. ఆయన కృప మన పట్ల ఉండేలా చూసుకోవాలండి. మరి ఈ దినమంతా కూడా ఈ వాగ్దానం చదువుకుని మైండ్లో పెట్టుకుంటే ఆ దినమంతా నీకు ఎంతో మేలుకరంగా ఉంటుంది. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ.